ఓ యువతి అదృశ్యమై పంబలేరు వాగులో శవమై తేలిన దారుణ సంఘటన తిరుపతి జిల్లా గూడూరు రూరల్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు ఓ ఇంజనీరింగ్ కాలేజీలో లెహన్నీసా బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 20వ తేదీ సూళ్లూరుపేటలోని ఇంటి నుండి కళాశాలకు వచ్చిన యువతి అదృశ్యమైంది. దీంతో యువతి తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదని సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ నెల 31వ తేదీ యువతికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ముహూర్తం నిశ్చయించారు. ఈ నేపథ్యంలో ఆ యువతి అదృశ్యమై పంబలేరు వాగు ప్రవాహంలో మృతదేహంగా కొట్టుకువచ్చింది. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. ఆమె మృతికి పెళ్లి కారణమా, కుటుంబ కలహాలా, మరేమైనా కారణాలా, ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మన గూడూరు రూరల్ ఎస్ఐ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన పూటిపాలెం దగ్గర పంబలేరు వాగునందు ఒక ఫ్లోటింగ్లో ఒక అన్నోన్ బాడీ సూళ్లూరుపేట చెందినటువంటి లేహానేసి అనే ఆమె యొక్క బాడీ చనిపోయామని చెప్పని తెలియపరిచినారు. దాని మీద వచ్చి చూడగా ఆమె ఫ్లోటింగ్ వాటర్కి కొట్టుకుని వచ్చినట్టుగా కనపడతా ఉంది. ఈమె బీటెక్ సెకండ్ ఇయర్ సిఈసి చదువుతున్నట్టుగా తెలిసి వచ్చింది. వీళ్ళ యొక్క పేరెంట్స్ గతంలో మన సూళ్లూరుపేట నందు కనపట్టినట్టుగా రిపోర్టు ఇచ్చినట్టుగా తెలిసింది. మన గూడూరు రూరల్ ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. తదుపరి వివరాలు తెలియపరుస్తారు. మన ఆదిశంకర కాలేజీలో ఆమె బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్టుగా మనకి తెలియవచ్చింది. తదుపరి వివరాలు దర్యాప్తులో తేలవలసి ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఆహ్వానం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలు నెల్లూరు. సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన. సాయంత్రం 4 గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, కామ్రేడ్ బివి రాఘవులు గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి గారు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు. కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు. ఇట్లు ఆహ్వాన సంఘం, నెల్లూరు జిల్లా.